నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఓకే సార్. నమస్కారం అండి. నా పేరు బొర్రా మధుసూదన్. నేను అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. వీరు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గ్రోత్ సుబ్బారావు గారు, అదేవిధంగా గాండ్ల తెలుగుల దేవతలకుల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ చైర్మన్ గారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాండ్ల తెలుగుల దేవతలకుల అనేటువంటి పేర్లతో 12 లక్షలకు పైబడి జనాభా ఉన్నటువంటి కులస్తులం. నువ్వులు, వేరుశనగ అనేటువంటి నూనె గింజల్ని గానుగాడి వచ్చే నూనెతో, పిండి పదార్థంతో వృత్తి వ్యాపారం చేసుకుని బ్రతకడం మా కుల వృత్తి వ్యాపారం. అన్ఫార్చునేట్లీ మా కుల వృత్తి వ్యాపారాలు మరుగున పడిపోయాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ నెంబర్స్ చెందినటువంటి మా కులస్తులందరూ వ్యవసాయ కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, వలస కార్మికులుగా దుర్భరమైనటువంటి జీవన పరిస్థితులు ఉన్నటువంటిది వాస్తవం. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే, అయ్యా 2014-19 పరిపాలనా కాలంలో మీరు 2019వ సంవత్సరంలో మా కులస్తుల కోసం గాండ్ల తెలుగుల దేవతలకుల ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో మాకు కార్పొరేషన్ మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి ఆ కార్పొరేషన్ పునరుద్ధరించాలని, చైర్మన్లను, బోర్డు మెంబర్స్ను నియమించాలని, నిధులతో కూడినటువంటి కార్పొరేషన్ మంజూరు చేయాలని సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కులానికి చెందినటువంటి యువకులందరూ కరెంటు గానుగులు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని, అదేవిధంగా ఉచిత కరెంటును కూడా అందించాలని సవినయంగా తెలియజేస్తున్నాను. విదేశీ విద్యకు సంబంధించి మా కులస్తులకు ప్రథమ ప్రాధాన్యత అందించాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కూడా మాకు స్థలాన్ని మంజూరు చేసి మా కమ్యూనిటీ భవన నిర్మాణాల కోసం నిధులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 లక్షలకు పైబడి ఉన్నటువంటి గాండ్ల తెలుగుల దేవతల కులస్తులందరి పక్షాన సవినయంగా మీకు విన్నవించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.